ఛానల్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే సదరం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో సదరం స్లాట్ అంటే ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి జనరల్గా ఎలాగో బుక్ చేసుకుంటుంటారు, అలా కాకుండా మీ అంతటి మీరే ఆన్లైన్లో సదరం స్లాట్ని ఎలాగ బుక్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. అయితే మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు ఇమీడియట్ చిన్న చిన్న సమాచారాలు అనేవి, షార్ట్ వీడియోస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాను. లాంగ్ వీడియోస్ అనేది ఈ మెయిన్ ఛానల్స్లో పెడుతుంటాను అనమాట. ఇప్పుడు ఏపీ సేవా పోర్టల్ అనేది ఒకటి ఉంటుంది. ఏపీ సేవా పోర్టల్ అనేది ఏంటంటే జనరల్గా మీ సేవ వారికి, లేదు అంటే సచివాలయం వారికి ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో సిటిజన్ పోర్టల్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఈ సిటిజన్ లాగిన్ అని ఉంది కదా, ఈ సిటిజన్ పోర్టల్లో జనరల్ పబ్లిక్ అయితే లాగిన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ సిటిజన్ పోర్టల్ ని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సిటిజన్ పోర్టల్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని మీద తర్వాత మీకు ఇంకో వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, రెండు ఒకే దాంట్లో పెడితే. అందువల్ల ఏంటంటే సిటిజన్ పోర్టల్ గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి సిటిజన్ లాగిన్ లో మనం సిటిజన్ లాగిన్ అయ్యి మనం సదరం స్లాట్ ని ఇండివిజువల్ గా ఎలా బుక్ చేసుకోవాలనే దానిని ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నా తాలూగా ఐడి డీటెయిల్స్ తో ప్రస్తుతానికి నేను ఇదైతే ఓపెన్ చేస్తాను. సదరం సర్వీసెస్ అని ఉంది కదా, ఇందులోకి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ సర్వీస్ నే తీసుకుంటాం. స్లాట్ బుకింగ్ ఫర్ సదరం సర్టిఫికేట్ అనే దాన్ని ఇలా తీసుకొని మనం క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రకంగా మనకి సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబిలిటీ ఫర్ యాక్సెస్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్, దీనికి సంబంధించిన స్లాట్ అదే ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా ఓపెన్ అయితే అవుతుంది. అయితే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హాస్పిటల్ లిస్ట్. ప్రస్తుతానికి అన్ని స్లాట్స్ క్లోజ్ అయిపోయాయి. నేను యాజువల్ గా అర్థం కావడానికి ఇది పెడుతున్నాను అంతే. టోటల్ గా అయితే ఇక్కడ మనకి ఏ హాస్పిటల్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. లోకో మోటార్, హియరింగ్ ఎంపైర్డ్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మెంటల్ ఇల్నెస్, యాసిడ్ అటాక్స్, సికిల్ సెల్, హిమోఫీలియా, తలసీమియా, ఇలా వరుసగా మనకి ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ మనకి హాస్పిటల్స్ లిస్ట్ లో ఇప్పుడైతే మనకి రిలీజ్ అయిన రోజు కానీ మనం బుక్ చేసుకోగలిగితే ఇక్కడ అవైలబిలిటీ స్లాట్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ 250, 150, 200, 150 ఇలాగా మనకి ఏ హాస్పిటల్స్ కి ఎన్ని స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం హాస్పిటల్స్ లిస్ట్ వచ్చేసి 118 హాస్పిటల్స్ తో మనకి ఇచ్చారనమాట. 118 హాస్పిటల్స్ అనేవి ఉంటాయి. ఈ 118 హాస్పిటల్స్ లో మాత్రమే మనకి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడే రీఅసెస్మెంట్ కూడా చేస్తారు. మనకి ఈ రకంగా స్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలాగా మనకి పైన హెడ్డింగ్స్ తో కంప్లీట్ గా ఎన్ని రకాల మనకి 21 రకాల సదరం సర్టిఫికేట్స్ ఉన్నాయని, కేటగిరీస్ ఉన్నాయని అనుకున్నాం కదా, ఆ 21 రకాలు ఇవేనమాట. దీనిలో ఏ రకంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడెక్కడో ఒక 47 స్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అవేంటి? స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, ఆటిజము, బ్లైండ్నెస్, ఇవన్నీ డార్ఫిజము, ఇవైతే కొన్ని హాస్పిటల్స్ లో ఖాళీలు ఉన్నాయన్నమాట. టోటల్ అవైలబుల్ స్లాట్స్ ఇక్కడికి చూపిస్తుంది. అంటే ఇవి రేర్ కేసులు అనమాట, చాలా తక్కువ కేసులు. మీకు యాజ్ యూజువల్ గా బ్లైండ్నెస్, తర్వాత మెంటల్, తర్వాత ఆర్థోపెడిక్, తర్వాత డెఫ్ అండ్ డమ్, ఇలాంటివి చాలా ఇమీడియట్ గా ఫిల్ అయిపోతాయి అనమాట. మొదటి గంటలోనే మీరు చేసుకోగలిగితేనే మీకు స్లాట్ అనేది దొరుకుతుంది, లేకపోతే స్లాట్ అనేది మీకు దొరకదు. ఇది దీనికి సంబంధించి స్లాట్ బుకింగ్ సంబంధించిన డీటెయిల్స్. లేకపోతే కిందకు వచ్చామంటే 21 రకాల స్లాట్లకు సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెపర్సీ, లోకోమోటర్, డ్రాఫిజం, అంటే మనం ఏ కేటగిరీకి చెందుతామనేది ఇక్కడ కొద్దిగా చదువుకుని ఆ కేటగిరీది మాత్రమే ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు కరెక్ట్ గా డాక్టర్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. మనం ఇక్కడ ఒకటి పెట్టేస్తే లేదంటే డాక్టర్ మళ్ళీ అది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి ఏం ప్రాబ్లం ఉందనేది ఇందులో చూసుకొని కరెక్ట్ గా అప్లై అయితే చేసుకోండి. ఎవరికి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం దగ్గరగా ఆలోచించి చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మీ సేవ వారికి, సచివాలయం వారికి అయితే అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుండి చేసేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు చేసేటప్పుడు మాత్రం మీరు కరెక్ట్ గా చూసుకొని పెట్టుకోకపోతే మళ్ళీ స్లాట్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్లాట్ రిజెక్ట్ అయితే మళ్ళీ మీకు 3 నెలల వరకు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవ్వదు.
లేదా మళ్ళీ సదరం ఐడి క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇగోండి అవన్నీ అయిపోయిన తర్వాత స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. స్లాట్ బుకింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే స్లాట్ రిజిస్ట్రేషన్ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం వాళ్ళు జనరల్ లో చేసుకోవాలి. ఫస్ట్ ఎపీలు అంటే ఒకసారి స్లాట్ వచ్చి మళ్ళీ రెండోసారికి అప్లై చేసిన వాళ్ళు, తక్కువ పర్సెంటేజ్ లో లేదా ఇంకా ఇతర కారణాల వల్ల రెండోసారి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఎపీల్కి వెళ్ళాలి. అలాగే ఫస్ట్ ఎపీల్లో కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే సెకండ్ ఎపీల్కి వెళ్ళాలి. ఇది ఈ 3 అనేది అప్లై అయితే చేసినప్పుడు చూసుకోవాలి. ఫస్ట్ మనం జనరల్ లో బుక్ చేసుకుంటాం. సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఆధార్ ఇక్కడ అసైన్ చేసిన తర్వాత ఆధార్ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం మన ఆధార్ నెంబర్ ని ఇవ్వచ్చు. ఇలాగా మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే ఈ డీటెయిల్స్ అన్ని మనవో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటి పేరు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ టైప్, పెళ్ళైందా అవ్వలేదా, క్యాస్ట్ సర్టిఫికేట్, అదే ఏ క్యాస్ట్, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్, రిలీజియన్, ఇవన్నీ మనం కొన్ని మనకి డిఫాల్ట్ గా వస్తాయి, కొన్ని ఇవన్నీ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటది అనమాట. ఫామ్ అంతా ఈ ఫామ్ అంతా ఫిల్ చేసే ముందు, అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందే మీరు ఏం చేయాలి, మొన్న అనుకున్నాం కదా సెల్ఫ్ డిక్లరేషన్ కావాలని. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని ఫస్ట్ మనకి ఎంత కావాలి, 100 కేబీలో 100 కేబీ పీడిఎఫ్ ఫైల్ ని సేవ్ చేసి సిస్టమ్ మీద పెట్టుకోవాలి. అలాగే ఆ సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు సిగ్నేచర్ లేదా వేలిముద్ర అదొకటి అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆధార్ కార్డు, అలాగే ఐడి ప్రూఫ్ అంటే ఇక్కడ పాన్ కార్డు కానీ, వాటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ 5 ఏదో ఒకటి స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అప్లోడ్ ఐడి ప్రూఫ్, ఇది తర్వాత అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు అనేది సరిపోతుంది. ఆధార్ కార్డు, దాంతో పాటు పాన్ కార్డు, వాటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ప్లస్ సంతకం ప్లస్ సెల్ఫ్ డిక్లరేషన్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఒక డెస్క్టాప్ మీద అన్ని రెడీ పెట్టుకొని, అన్ని 100 కేబీ లోపు రెడీ పెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి అప్లైకి వెళ్లే ముందు. ఆ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని మీరు యాజ్ యూజువల్ గా ఫిల్ చేసుకుంటారు. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూస్ మ్యారేజ్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంది కదా, ఇది మ్యారేజెస్ పేరెంట్స్ అంటే ఏంటంటే మేనరికమా కాదా అని ఇక్కడ అర్థం అనమాట. మేనరికం అయితే ఎస్ పెడతారు, మేనరికం కాకపోతే అంటే తల్లిదండ్రులు మేనరికం అయితే ఎస్ పెడతారు, మేనరికం కాకపోతే నో పెడతారు అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేసి, అలాగే లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత స్లాట్ డీటెయిల్స్ కావాలంటారు. మీరు పర్సంటేజ్ ఏదైనా ఉంటే ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ వేస్తారు, లేక ఫ్రెష్ అయితే అది మీకు అవసరం లేదు. తర్వాత ఏ జిల్లా అడుగుతారు, హాస్పిటల్ అడుగుతారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఏ హాస్పిటల్స్ అన్నీ వస్తాయి. ఇందులో మీకు కావాల్సిన హాస్పిటల్ మీరు ఎంచుకుంటారు. మెంటల్ కేర్ అనుకోండి ఫర్ సపోజ్, ఇలా ఎంచుకుంటారు. మెంటల్ ఇల్నెస్, డిజేబిలిటీ అని చూస్తారు. అక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వస్తుంది. అవైలబిలిటీ లేకపోతే మీకు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది రాదు. అలాగే ఇక్కడ ఏదో ఒకటి మీరు ఇక్కడ వైజాగ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎందులోనూ ఎక్కడ ఖాళీలు లేవన్నమాట. అందువల్ల ఇక్కడ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మీకు రాలేదు. ఇలాగా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సబ్మిట్ డీటెయిల్స్ లోకి మీరు పెడితే మీకు అక్నాలజ్మెంట్ అనేది జనరేట్ అయిపోద్ది. మీరు ఎటువంటి పేమెంట్ దీనికి చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ లో మీకు అక్నాలజ్మెంట్ కొన్నిసార్లు స్లాట్ బుక్ అయిపోద్ది, మెసేజ్ వస్తుంది, కానీ అక్నాలజ్మెంట్ రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏపీ సదరం పోర్టల్ కి మీరు వెళ్ళాలి. ఇలాగా మనం ఏపీ సదరం పోర్టల్కి వెళ్ళిన తర్వాత ఈ పోర్టల్లో మనకి అక్నాలజ్మెంట్ అని ఉంది చూసారా, ఇక్కడ అక్నాలజ్మెంట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ సదరం ఐడి అంటే మీ సెల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ సదరం ఐడి ఇక్కడ ఎంటర్ చేశారంటే మీకు అక్నాలజ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. అది ప్రింట్ తీసుకొని మీకు ఏ రోజు అక్నాలజ్మెంట్ వచ్చిందో ఆ హాస్పిటల్స్ కి మీరు వెళ్ళిపోయి ఇదైతే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కంటెంట్ మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అందించడానికి ప్రయత్నం అనేది చేస్తుంటాను. అలాగే సదరం సమస్యలు పరిష్కారాల పేరుతో మీకు ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అది త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను. సదరం సర్టిఫికేట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. దాని మీద నేను ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.